ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రణీత్ రావు ఫోన్ చాటింగ్స్ ని పోలీసులు రిట్రీవ్ చేశారు. ప్రణీత్ ఫోన్ ట్యాప్ చేసిన చాటింగ్స్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్ ముఖ్య నేత ఆదేశాలతో ప్రణీత్ రావు ఎన్నికల ముందు కొందరి ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, ప్రణీత్ రావు రేవంత్ రెడ్డిని ఎవరు కలుస్తున్నారని చెప్పి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ అన్నీ కూడా బీఆర్ఎస్ నాయకుల ఒత్తిళ్ల మేరకు ఇలా చేశారని తెలుస్తోంది. రాత్రికి రాత్రే 100 నెంబర్స్ పంపి ట్యాపింగ్ చేయాలని కూడా ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఈ అప్డేట్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సాయి కిరణ్? సిద్ధు, తెలంగాణలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటి సంచలనం రేపుతుంది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ పైన దృష్టి పెట్టింది. అప్పుడు ఎస్ఐబిలో డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావు ఇదంతా చేశాడని గుర్తించి ఆ తర్వాత అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్ లో భాగంగా సెంట్రల్ కూడా జైలు తరలించారు. అయితే ఈ కేసులో విచారణలో అనేక కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా నాటి టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సెంట్రిక్ గానే ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా జరిగిందనేది గుర్తించారు. ముఖ్యంగా అప్పుడు కాంగ్రెస్ నాయకులకు రేవంత్ రెడ్డి సెంట్రిక్ గా ఎట్లా డబ్బులు చేరుతున్నాయి, ఎవరెవరు ఏ బిజినెస్ మ్యాన్లు ప్రముఖ వ్యాపారవేత్తలు వారికి ఎలక్షన్లలో అండగా నిలుస్తున్నారు, డబ్బులు ఏ రూట్లలో వెళ్తున్నాయి అనేటువంటిది ముఖ్యంగా వీళ్ళు ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా గుర్తించారు. ప్రణీత్ రావు ఫోన్లను మొత్తం కూడా వాట్సాప్ చాటింగ్ అన్నింటినీ కూడా రిట్రీవ్ చేయకూడా చాలా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి కాల్స్ అన్ని కూడా ట్యాప్ చేసినట్టు గుర్తించారు. అనేక రంగాలకు చెందినటువంటి వ్యక్తుల ఫోన్ల ట్యాపింగ్ జరిగింది. దాదాపు రాత్రికి రాత్రి 100 నెంబర్లు అతనికి పంపి ట్యాపింగ్ చేయాల్సిందిగా వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ చాటింగ్ ఏంటి, ఇవన్నీ కూడా బయటకు తీయాలని ఒక కీలక బీఆర్ఎస్ నేత నుంచి ఆదేశాలు వెళ్లడంతో ఇదంతా చేశాడనేది కూడా తెలుస్తుంది. సో ఇదంతా చేసిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్ రాగానే ప్రభుత్వం మారిందని తెలియగానే వెంటనే వెళ్లి సీసీ కెమెరాలను ఆఫ్ చేసి ఆ డేటానంతా కూడా ధ్వంసం చేశాడు. ఈ డేటా ధ్వంసంలో ఎస్ఐబి అనేది ముఖ్యంగా మావోయిస్టుల కదలికల సంబంధించినటువంటి ఈ దీనిపైన దృష్టి పెడుతుంది. సో అందులో భాగంగా ఈ ధ్వంసమైన వాటిలో అట్లాంటి ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా ధ్వంసం అయిపోయాయనేటువంటిది ప్రస్తుతం ఆందోళనకరమైనటువంటి అంశంగా తేలుతుంది. సో ముఖ్యంగా ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, ఎవరి ఆదేశాల మేరకు ప్రణీత్ రావు ఇదంతా చేశాడు, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేత ఎవరు ముఖ్యంగా ఆదేశించి ఈ సమాచారాన్ని మొత్తంగా కూడా పర్సనల్ గా వాళ్ళకి పంపించాడు కాబట్టి సో అవన్నిటి మీద కూడా దృష్టి పెట్టారు. ఓకే సాయి కిరణ్.